అధ్యక్ష, గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్సైజ్ ఆదాయాన్ని ఎట్లా పెంచుతారు అంటూ ప్రస్తావించడం జరిగింది. అధ్యక్ష, ఆ విషయానికి వస్తే అసలు ఎక్సైజ్ ఆదాయానికి సంబంధించి పెంచింది ఎవరు అధ్యక్ష? 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఎక్సైజ్ ఆదాయం ఆనాడు వస్తున్న ఆదాయం సుమారుగా 9,000 కోట్ల అధ్యక్ష. సుమారుగా అదే 2023 డిసెంబర్ 6 నాటికి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన దిగిపోయే నాటికి మొత్తం ఆదాయము 34,000 కోట్ల అధ్యక్ష. అంటే 9,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం అంటే అధ్యక్ష వాస్తవాలు వినాలా, 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచింది ఎవరు? నెంబర్ 1. రెండవది, వారు మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ లేను కాబట్టి అయినా కూడా ఏదైతే 12,000 కోట్ల రూపాయలు ఎట్లా పెంచుతామన్నారు అధ్యక్ష, వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటిది 39,000 కోట్ల రూపాయలు వాళ్ళు చూపించారు. దానిపైన 3% 4% యాడ్ చేయడం జరిగింది. అంటే 4,000 రూపీస్, 4,000 crores. అంటే మీరే ప్రపోజ్ చేసినారు. 12,000 కోట్లలో 9,000 కోట్లు 34,000 ఆదాయం రాంగా, 34 కోట్ల ఆదాయం రాంగా మళ్ళీ 9,000 కోట్లు పెంచుతామని మీరు ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉండింది. దానిపైన ఓన్లీ 4,000 crores చూపించడం జరిగింది. రెండవది అధ్యక్ష, ఇవన్నీ ఎట్లా పెరిగినాయి, ఎందుకు పెంచినరు, ఎవరి రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది, ఎవరిటువంటి అలవాట్లు నేర్పింది అధ్యక్ష? రెండవది అధ్యక్ష, మరి వాస్తవ పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పన్నులు పెంచుతూ ఆదాయం పెంచారు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 13-14 మాసాల్లో 1% కూడా పన్ను ట్యాక్స్ పెంచలేదు. రెండవది, మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అధ్యక్ష, మరి 10 సంవత్సరాల కాలంలో 9,000 కోట్లది 34,000 కోట్లు, 25,000 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 400%. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆల్మోస్ట్ 400%. 10 సంవత్సరాలు 400% అంటే సంవత్సరానికి ఎంత అధ్యక్ష? 40%. మీరు చూపించినటువంటి 34,000 కోట్లలో ఈ ప్రభుత్వం మీ లెక్క ప్రకారం పెంచాలంటే మరి 34,000 కోట్లు 40% ఎంత అధ్యక్ష? ఆల్మోస్ట్ 15,000 కోట్ల రూపాయలు. అంటే 35 10 50,000 కోట్లు కావాలి. ఆదాయం యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు, పెరగలేదు, ఇంకా కొంత తగ్గింది. రెండవది అధ్యక్ష, ఏదున్నా రెండవది ఎట్లా ఆదాయం పెంచుతారంటే 1% కూడా ట్యాక్స్ పెంచకుండా ఆదాయం పెంచే మార్గాలంటే రెండవది అధ్యక్ష, ఏదైతే అంటే పిల్ఫరేజ్, ఎక్కడెక్కడైతే ఇతర రాష్ట్రాల నుంచి పన్ను కట్టకుండా వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, ఫామ్ హౌజులలో ట్యాక్స్ కట్టకుండా అంటే ఇల్లీగల్గా సప్లై చేసేది కావచ్చు, అట్లాగే ఈ యొక్క బ్రేవరేజ్ కార్పొరేషన్ కావచ్చు, అంటే ఏదైతే లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి అక్కడ సీసీ కెమెరాలు పెట్టినాం. ఆ సీసీ కెమెరాలను ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినాం. దాంతో పాటుగా ఎనర్జీ ఎంత కావాల్సింది, అంటే పవర్ కన్సంప్షన్ ఎంత అయింది, యాక్చువల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ కెపాసిటీ ఎంత, అంటే ఇల్లీగల్ అయిందా, అంటే వీటి ద్వారా టోటల్గా అట్లాగే చెక్ పోస్ట్ బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా చేసే ద్వారా ₹1 పెంచకుండా, ఇవన్నీ చేయకుండా ఆదాయం అనేది పిల్ఫరేజ్ను అరికట్టే దానిలో భాగంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగవచ్చు. కానీ మీ లెక్క ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం 400% ట్యాక్స్లు పెంచారు.
మాట్లాడితే అర్థం ఉండాలి. ఉల్టా ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డా అంటేనట్టుగా దొంగనే దొంగ అరిసినట్టుగా మాట్లాడితే ఏమో న్యాయం ఉంది అధ్యక్ష? ఇదే కాదు, ఏ అంశంలో కూడా వాస్తవాలు ఒకటి ఉంటా ఉన్నాయి, ప్రచారం ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది. అధ్యక్ష ఇంకో మాట, నేను దీనిపైన రిప్లై ఇచ్చేటప్పుడు సభ్యులు అడిగిన ప్రతిదానికి కూడా ఐ విల్ గివ్ ఫిట్టింగ్ రిప్లై. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు గౌరవ సభ్యులు అవకాశం ఇస్తా సార్, మీరు నాకు అవకాశం ఇచ్చింది, మరి తర్వాత దీన్ని క్లారిఫై. సార్, గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు అధికారం పోయి సంవత్సరం అయిందో లేదో ఒక కొత్తగా ఎమ్మెల్యే అయినట్టు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొత్తగా ఎమ్మెల్యే మొదటిసారి వచ్చిండ్రు సభకు, ఆ విధంగా మాట్లాడడం చూస్తే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. 10 ఏళ్ళు అధికారం ఉన్నది వాళ్ళే. ఇవాళ మా శ్రీధర్ బాబు గారు ఎలాంటి వ్యక్తో గౌరవ మంత్రి అందరికీ తెలుసు. ఆయన పట్టుకుని చిలక పలుకులు అంటున్నారు. ఎవరు మాట్లాడిన చిలక పలుకులు? ఎవరు మీ మేనిఫెస్టో 2014 ఏం చెప్పిండ్రు? దళిత ముఖ్యమంత్రి చేయకుంటే ఏం చేసుకుంటా అన్నారు మీరు? అవి చిలక పలుకులు. మా శ్రీధర్ బాబు కాదు. అందుకని అధ్యక్ష, నేను సబ్జెక్ట్లో పోతున్నా. ఇంతమంది ఏంటంటే చిలక పలుకులన్నీ తప్పు. కన్సర్న్ మినిస్టర్ గారిని ఆ విధంగా సంబోధించడం, ఆ చిలక పలుకు ఏదో చెప్పగలుగుతుంటే నేను గంట చెప్తాను. నేను ఒకటి 2 విషయాలు. ఒకటి, మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, ఎందుకంటే మా సభ్యులు నేను డిమాండ్స్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారు. ఏదో మొత్తం 10 ఏళ్ళల్లో బ్రహ్మాండంగా అన్ని రోడ్లు వేసేసినాం అంటే ఇప్పుడు మాకు పనే ఉండకపోతుంది. నాకు ఇవాళ 6,600 కోట్ల రూపాయలతో ఇవాళ టెండర్లు పిలిచి సగం 15 నెలల్లోనూ ఇవాళ సగం వర్క్ డౌన్ అయినాయి, సగం అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళలో చేసినది మేము ఒక 15 నెలల్లో చేసి చూపించినాం. అది శాంక్షన్స్ ఇచ్చినాం, రికార్డులో ఉన్నాయి, తెప్పించుకోమని చెప్పండి. రెండవది అధ్యక్ష, మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఏదో అధికారం పొంగని ఒత్తిడిగా అధికారం ఉండడం మాట్లాడడం. మా జవహర్లాల్ నెహ్రూ గారు అనేవారు, ఆనకట్టలే ఆధునిక దేవాలయాలని. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సార్ ఫౌండేషన్కి వచ్చినప్పుడు చెప్పిన మాట. బాగ్రా నాగర్ నుంచి మొదలు పెడితే శ్రీశైలం కానివ్వండి, అటు సాగర్ కానివ్వండి, ఏ డ్యాములు కట్టినా ఏది వేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముందు సూచనతో విషయం. అలాగే ఆనకట్టలే కాదు, రోడ్లు కూడా దేవాలయం లాంటివి అని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఎందుకంటే ఈరోజు అంబులెన్స్ ఆకుండా వెళ్ళే రహదారి ఉంటే ఒకరి ప్రాణం నిలబడుతుంది. ఒక మనిషి ప్రాణం పోతే డాక్టర్లు డబ్బు మందులు తీసుకురాలేవు. అలాగే ప్రయాణికులు మా దివంగత శీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ప్రయాణికులు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా చూడకుండా ప్రయాణించే ఫ్లైఓవర్ నిర్మిస్తామని శీలా దీక్షిత్ గారు ఒక సమావేశంలో చెప్పి మెట్రోని వరల్డ్ క్లాస్ మెట్రో ఢిల్లీలో కంప్లీట్ చేయించి సిగ్నల్ ఫ్రీ రోడ్స్ అన్ని కూడా చేసి ఢిల్లీలో మొదటి స్టార్ట్ చేశారు. మన ఇలా హైవేల మీద కానీ రోడ్ల మీద పెట్టినప్పుడు అధ్యక్ష ₹1